तेरे इश्क में మూవీ రివ్యూ. ఏంటి ఇప్పుడేంటి సడన్‌గా 3 డేస్ అయిపోయాక మూవీ రివ్యూ ఏంటి బ్రో అని అడుగుతారేమో. చూసాను భయ్య. అమరకావ్యం అని చెప్పి తెలుగు డబ్ చేసి వదులుతారని చెప్పేసి అన్నారు. బట్ కొన్ని సెలెక్ట్ థియేటర్స్ అది కూడా మల్టీప్లెక్సెస్‌లోనే రిలీజ్ చేశారు. ఓకే, సింగిల్ స్క్రీన్స్‌కి వచ్చాక వెళ్దాంలని వెయిట్ చేశా. బట్ రాలేదు. సర్లే అని చెప్పేసి హిందీ డబ్బింగ్‌కి వెళ్ళిపోయా. సింగిల్ స్క్రీన్‌లో ఉంటాయి. మూవీ రన్ టైమ్ అయితే హెవీగానే ఉంది. 2 అవర్స్ 45 మినిట్స్ అయితే ఉంటుంది. మూవీకి గట్టిగానే హైప్ వచ్చింది. చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా చూసాను నేను. మరి నాకెలా అనిపించిందో మూవీ తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మాట్లాడేద్దాం. ముందు స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ హీరో శంకర్, అదే ధనుష్ గారు. తను ఒక అగ్రెసివ్ స్టూడెంట్ లీడర్ అన్నమాట ఢిల్లీలో. అండ్ హీరోయిన్ ముక్తి, కృతి సనన్ గారు ఒక సైకాలజీ స్టూడెంట్. ముక్తి అయితే తన థీసెస్ కోసం శంకర్ అయితే ఒక సబ్జెక్ట్ లో చూస్ చేసుకుంటుంది. అసలు తన థీసెస్ ఏంటి, తన ఎందుకు సబ్జెక్ట్ లో చూస్ చేసుకుంది, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నదే మీరు మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మన సెకండ్ ఛానల్ లో కంటెంట్ కూడా పెడుతున్నాం, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. ఇంకేస్ మిస్ అవుతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. కంటెంట్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. లేదంటే కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది, ఫాలో కొట్టండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వర్కౌట్ అయింది, కానీ బట్ మరీ సూపర్ తోప్ అనేది చెప్పను. కొన్ని విషయాలు చెప్తాను భయ్య. మూవీలో మెయిన్ గా ఒక థీమ్ అయితే రన్ అవుతుంది. ఆ థీమ్ ని కనుక మీరు సపోర్ట్ చేస్తే మీకు మూవీ బాగా విపరీతంగా నచ్చేస్తుంది. బట్ ఇన్ కేస్ ఆ థీమ్ కనుక మీకు ఇంపాక్ట్ లేకపోయిందంటే మీకు ఓకే, పర్లేదు, యావరేజ్ అనిపిస్తుంది. ఆ థీమే టాక్సిక్ థీమ్ అనమాట. అంటే ఒక టాక్సిక్ మాస్క్యులినిటీ ఉన్న పర్సన్ కానీ, ఒక స్టాకర్ కానీ, లేదా ఒక రెడ్ ఫ్లాగ్ అనుకోండి, మీకు క్లియర్ గా చెప్పాలంటే అలాంటి పర్సన్ ని బాగా గ్లోరిఫై చేస్తూ చూపిస్తారనమాట ఈ మూవీలో. సో అది మీరు యాక్సెప్ట్ చేయగలను అనుకుంటేనే ట్రై చేయండి మూవీని. లేదంటే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక స్టాకర్ బిహేవియర్ గురించి అండ్ మాస్క్యులినిటీ అండ్ టాక్సిక్ ని గ్లోరిఫై చేసిన విధానం చాలా మందికి నచ్చకపోవచ్చు. బట్ నాకైతే యాజ్ ఎ మూవీగానే చూసాను నేను. పెద్దగా నాకేం ప్రాబ్లం లేదు. బట్ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇవన్నీ కూడా ఇంటెన్స్ మూమెంట్స్ ఉంటాయి అనమాట. అవన్నీ వాటిని ప్రెజెంట్ చేసిన విధానం చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది మీ మీద. అండ్ మెయిన్ గా ప్రొటాగనిస్ట్ రోల్ ని ఒక రెడ్ ఫ్లాగ్ లాగా చూపిస్తారు మీకు. పైగా రెడ్ ఫ్లాగ్ ని జస్టిఫై చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. సో నేను అది కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేసా, కొన్ని చోట్ల నాకే అంత ఎందుకు ఎంత ఓవర్ చేస్తున్నారు అనిపించింది. కానీ బట్ ట్రై చేయొచ్చు. నాకైతే అది ఓకే, పర్లేదు అన్న పాయింట్ కింద అనిపించింది. బట్ మీరు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. మెయిన్ కృతి సనన్ రోల్ కానీ, ధనుష్ రోల్ కానీ, ఇద్దరివి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. ధనుష్ అయితే ఇచ్చి పడేహాడు భయ్య. అంటే ధనుష్ ది ఒక హాట్ హెడెడ్ స్టూడెంట్ రోల్ ఉంటుంది అండ్ ట్రబుల్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ రోల్ కూడా ఉంటుంది. రెండింటిలో కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసి పర్ఫామ్ చేశాడు. నాకైతే అది బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈవెన్ కృతి సనన్ కూడా రోల్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా వర్కౌట్ అండి. ఇంకా మెయిన్ గా మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారి సౌండ్ ట్రాక్ అయితే అద్దరిపోయింది భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అనిపించింది. అవైతే మేజర్ హైలైట్ అని చెప్తాను. పర్ఫార్మెన్సెస్ అండ్ ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎమోషనల్ సీన్స్ కూడా ఎలివేట్ చేశారు ఫుల్ గా. అండ్ మీకు మూవీ స్టార్ట్ టు ఎండ్ కూడా రన్ టైం ఎక్కువ ఉంటుంది. చాలా డ్రామా నడుస్తుంటుంది. స్లో పేసింగ్ మూమెంట్స్ ఉంటాయి. కొన్ని ఓవర్ స్ట్రెచబుల్ మూమెంట్స్ ఉంటాయి. అంటే ఇంత సింపుల్ స్టోరీని కూడా ఎంత స్ట్రెచ్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చే మూమెంట్స్ కూడా ఉంటాయి మీకు. వీటన్నిటితో పాటే ది బెస్ట్ అన్న మూమెంట్స్ కూడా చాలానే ఉంటాయి. బట్ అవి చెప్తే ఇంకా అవి చూడాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. అవి కూడా ఉంటాయి. సో అందుకే నేను బాగాలేదని చెప్పను, అలా అని చెప్పేసి మరి సూపర్ తోపు అని చెప్పను. నేనైతే మిడిల్లో ఉన్నాను భయ్య. నాకైతే ఇట్ వాస్ గుడ్, వన్ టైం వాచబుల్ అనిపించింది నాకు. అండ్ ఈవెన్ సినిమాటోగ్రఫీ పరంగా కానీ, విజువల్ స్కేల్ కానీ, పర్టికులర్లీ కొన్ని ట్రాన్సిషన్స్ అయితే ఉంటాయి అనమాట, చాలా బాగా వర్కౌట్ అయ్యి. అండ్ ఎయిర్ ఫోర్స్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పాలి. మెయిన్ గా ఏదన్నా దెబ్బైందంటే ఆ ప్లాట్ ని అండ్ ఆ స్క్రీన్ ప్లే ని తీసుకెళ్లిన విధానం అయితే చాలా మెస్సీగా ఉంటుంది, కన్ఫ్యూజింగ్ ఉంటుంది. టూ మెనీ అప్లోడ్స్ అయిపోయాయి. నాకు అది వర్కౌట్ అవ్వలేదు. స్టూడెంట్ పాలిటిక్స్ ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఇవన్నిటిని కూడా మెస్సీ వేలోనే ప్రెజెంట్ చేశారు. అంత నీట్ గా ప్రెజెంట్ చేయలేదు. ఒక నేచురల్ ఫ్లో అన్నది ఉండదు. అంటే పేసింగ్ అండ్ లెంత్ కూడా చాలా హెవీ అయిపోయింది. దగ్గర దగ్గర 3 అవర్స్ అయిపోద్ది మూవీ. ట్రాక్ చేస్తూనే ఉంటారు. ఎస్పెషల్ ఆ సెకండ్ హాఫ్ అయితే మరీ లాగుతారు అనమాట. అండ్ కొన్ని చోట్ల క్యారెక్టర్ లాజిక్స్ కూడా మిస్ అవుతాయి. కృతి సనన్ది అది నేను అంత పర్టికులర్ గా చెప్పదలుచుకోలేదులేండి, పక్కన పెట్టచ్చు. ఓవరాల్ గా మాత్రం మీరు కనుక టాక్సిక్ మాస్క్యులినిటీని యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. అంటే చెప్పలేం భయ్య, మరి ఏదన్నా సరే కానీ మనం జస్టిఫై చేసుకున్నప్పటికీ కూడా అది అందరూ యాక్సెప్ట్ చేయరు. సో మీరు యాక్సెప్ట్ చేస్తారనుకుంటే మాత్రం మీకు మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చచ్చు. లేదంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. నాకైతే వన్ టైం వాచబుల్, ఇట్ వాజ్ ఓకే, పర్లేదు అనిపించింది. గివ్ ఇట్ ఏ ట్రై. ఈ సైడ్ తెలుగు డబ్బింగ్ ఉంటే అమరకావ్యంకి వెళ్ళండి, లేదంటే హిందీ చూసేసిన పర్లేదు. మీకు కనుక లాంగ్వేజ్ వచ్చి ఉంటే నాకు అంత ఇంపాక్ట్ ఏం లేదు. ఏదో కొద్దిగా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చూస్తాను హిందీలోనే. ఇట్ వాజ్ ఓకే, వన్ టైం వాచ్ అనిపించింది. ఇక్కడ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.